Hi friends, my name is Aruna. Today's theorem Sandwich theorem సీక్వెన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ థియరం. దీన్ని క్వీజ్ థియరం అని కూడా అంటారు. దీని యొక్క స్టేట్మెంట్ చూసినట్లయితే మనం 3 సీక్వెన్సెస్ తీసుకున్నాం. ఎస్ఎన్, టీఎన్, యూఎన్ అనే 3 సీక్వెన్సెస్ని తీసుకొని ఈ కింద 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తున్నాయని చెప్పాలి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. ఇది ఒక మనకి తీసుకునే ఫస్ట్ కండిషన్. లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ కన్వర్జెన్స్ టు ఎల్, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ టీఎన్ ఆల్సో కన్వర్జెన్స్ టు ఎల్, దెన్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ఆల్సో కన్వర్జెన్స్ టు ఎల్. ఎస్ఎన్ కన్వర్జెన్స్ టు ఎల్, ఆల్సో యూఎన్ కన్వర్జెన్స్ టు ఎల్, టీఎన్ కూడా కన్వర్జెన్స్ టు ఎల్. మనం ఇక్కడ ఎస్ఎన్ టీఎన్ కన్వర్జెన్స్ టు ఎల్ అయితే యూఎన్ కూడా కన్వర్జెన్స్ టు ఎల్ అనేది మనం ఈ థియరంలో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మనం ప్రూఫ్లోకి వచ్చినట్టయితే మనం స్టేట్మెంట్ రాసుకున్నాం. ఈ స్టేట్మెంట్కి మనం దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ కన్వర్జెన్స్ టు ఎల్ అనేది మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మనం 3 సీక్వెన్స్ని తీసుకున్నాం. ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్. మనం ప్రూవ్ చేయవలసింది లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ కన్వర్జెన్స్ టు ఎల్ అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మనం దాన్ని ప్రూవ్ చేయడం కోసం మనకి లిమిట్ యొక్క డెఫినేషన్ మస్ట్ అండ్ షూర్గా తెలిసి ఉండాలి. లిమిట్ యొక్క డెఫినేషన్ మనకి తెలుసున్నట్లయితే ఈ థియరం ప్రూవ్ చేయడం మనకి చాలా ఈజీ అయిపోతుంది. మనకి ఇక్కడ ఎస్ఎన్ ఎన్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ కన్వర్జెన్స్ టు ఎల్కి లిమిట్ యొక్క డెఫినేషన్, మనం తీసుకున్న కన్వర్జెన్స్కి లిమిట్ యొక్క డెఫినేషన్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ M1 బిలాంగ్స్ టు Z ప్లస్ సచ్ దట్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఇది మనం తీసుకున్న లిమిట్ యొక్క డెఫినేషన్. ఈ లిమిట్ యొక్క డెఫినేషన్కి మనం ఈ లిమిట్ డెఫినేషన్లో చూసారు కదా, మనం మోడ్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఉంది. ఈ విధంగా దీనికి మనం మోడ్ రిమూవ్ చేసి రాసుకుంటే మనం మైనస్ వై లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ వై ఈ విధంగా మనం మోడ్ రిమూవ్ చేసి ఈ స్టెప్కి మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం మోడ్ రిమూవ్ చేసి రాసాం. మోడ్ రిమూవ్ చేసి రాస్తే మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఈ స్టెప్కి మధ్యలో మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే దీనికి మనం ఎల్ అనేది ఎడిషన్ చేస్తున్నాం. ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు M1. ఇది ఈ కింద స్టెప్లో చూసుకున్నట్లయితే మనకి మైనస్ ఎల్లో ప్లస్ ఎల్లో క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఎస్ఎన్ మిగులుతుంది. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుంటున్నాం. అలాగే మనం ఎస్ఎన్ కన్వర్జెన్స్ టు ఎల్, టీఎన్ కూడా కన్వర్జెన్స్ టు ఎల్ అని రెండు కన్వర్జెన్స్ టు ఎల్ అని తీసుకొని మనం యూఎన్ కన్వర్జెన్స్ టు ఎల్ అవుతుందని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మనం ఎస్ఎన్ తీసుకున్నాం. ఇప్పుడు లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ టీఎన్ కన్వర్జెన్స్ టు ఎల్కి కూడా మనం లిమిట్ యొక్క డెఫినేషన్ అప్లై చేస్తున్నాం. అని ఇక్కడ ఈ లిమిట్ యొక్క డెఫినేషన్ రాసుకున్నాం. దీనికి మోడ్ రిమూవ్ చేసి రాసాము. దీనికి డిఫరెన్స్ చూడండి. మనం ఓన్లీ మోడ్ రిమూవ్ చేసి రాసుకుంటే ఏ విధంగా రాసుకోవచ్చు, ఈ విధంగా మోడ్ రిమూవ్ చేసి రాసుకోవచ్చు. ఈ విధంగా నేను దీనికి మోడ్ రిమూవ్ చేసి రాశాను. ఈ విధంగా మోడ్ రిమూవ్ చేసి రాసిన తర్వాత మైనస్ ఎల్లో ఎల్ అనేది ఎడిషన్ చేశాను. మైనస్ ఎల్లో ప్లస్ ఎల్లో క్యాన్సిల్ అయిపోయి ఈ విధంగా వచ్చింది. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాం. మనకి ఇక్కడ 2 ఈక్వేషన్స్ వచ్చాయి. లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ కన్వర్జెన్స్ టు ఎల్ అని తీసుకున్నప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1, లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ టీఎన్ కన్వర్జెన్స్ టు ఎల్ అని తీసుకున్నప్పుడు మనకి ఈక్వేషన్ నెంబర్ 2. ఇవి 2 ఈక్వేషన్లు మనకు వచ్చినాయి. అయితే మనం ఇక్కడ మనం లాస్ట్లో M1 M2 అని తీసుకున్నాం కదా, ఇక్కడ M1 M2 కన్నా M అనేది మ్యాక్సిమం వాల్యూ అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం M1 M2 ప్లేస్లో M అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. ఈక్వేషన్ నెంబర్ 1 and 2 నుంచి M1 ప్లేస్లో M2 ప్లేస్లో మనం M అనేది తీసుకుంటున్నాం. ఈ 2 ఈక్వేషన్స్ని మనం చూసుకున్నట్లయితే ఎస్ఎన్ అనేది చూడండి, సరిగా గమనిస్తే ఎస్ఎన్ అనేది ఎల్ మైనస్ ఎప్సిలాన్ కంటే పెద్దది, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కంటే చిన్నది. ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో ఉంది. అలాగే టీఎన్ కూడా ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలోనే టీఎన్ ఉన్నది. మనం ముందు ఫస్ట్ స్టేట్మెంట్లో చూసుకున్నప్పుడు ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్ అని చెప్పుకుంటున్నాం.
ఇక్కడ మనకి ఎస్ఎన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలోనే ఉంది. అలాగే టీఎన్ కూడా ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలోనే ఉంది. అంటే ఈ రెండు ఆ రెండిటి మధ్యలో ఉన్నట్లయితే ఈ రెండిటి మధ్యలో ఉండేది కూడా మనకి ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలోనే ఉంటుంది. దీన్ని బట్టి మనం ఈ విధంగా రాసుకున్నాం. ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్. మనం ఇక్కడ ఎస్ఎన్ టీఎన్ తీసేసి మనకు కావాల్సింది లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ కన్వర్జెన్స్ టు ఎల్ అనేది మనకు కావాలి. అది మనం రప్పించడం కోసం ఈ విధంగా రాసుకున్నాం. దీనికి ఎల్ అనేది మైనస్ చేసినట్లయితే ఈ మైనస్ ఎల్లో ప్లస్ ఎల్లో క్యాన్సిల్ అయిపోతుంది, ఈ మైనస్ ఎల్లో ప్లస్ ఎల్లో క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి యూఎన్కి ఒక ఎల్ అనేది ఎడిషన్ అవుతుంది. ఇందాక మనకి ఈ విధంగా వచ్చింది చూడండి. ఇక్కడ టీఎన్కి రాసుకున్నప్పుడు ఇక్కడ మోడ్ రిమూవ్ చేసి రాసుకుంటే మనం ఈ విధంగా రాసుకున్నాం. దీనికి మోడ్ యాడ్ చేసి రాయాలంటే ఈ విధంగా రాసుకోవచ్చు. ఇంకా వస్తుంది మనకు కావాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.